సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొత్తానికి నా సామి రంగా మూవీ అయితే మాత్రం సంక్రాంతికి మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ అయితే సినిమా అయితే కొట్టేసింది. అండ్ కింగ్ నాగార్జున మళ్ళీ కింగ్ అనిపించుకున్నారు. అండ్ ఈ సినిమాలోని అల్లరి నరేష్ గారు మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, నిజంగా నా సామి రంగా అయితే సూపర్ గా ఉంది సినిమా. మాత్రం కామెడీ మాత్రం హైలైట్ గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ మాత్రం నాగార్జున గారు అలాగే అల్లరి నరేష్ గారు అయితే మొత్తం స్క్రీన్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళే దున్నేశారు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటి రాజ్ తరుణ్ గారు ఎంటర్ అవుతారు అనమాట. సో సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. సో స్టోరీ ప్లాట్ ఏంటంటే జనరల్ గా ఈ నాగార్జున గారు కానీ అల్లరి నరేష్ గారు రాజ్ తరుణ్ వీళ్ళు ముగ్గురు ఏంటంటే క్లాస్మేట్స్ అనమాట. 1980s స్టోరీ అనమాట ఇది. ఆ నాగార్జున ఒక అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయిని ప్రేమించిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఒప్పుకోరు. సో ఒక టైంలో ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోతారు. ఫాదర్ చనిపోవడానికి కారణం నాగార్జున అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. సో వాళ్ళిద్దరిని నాగార్జున్ని ఆ అమ్మాయిని కలపడానికి ఈ అల్లరి నరేష్ బాగా ట్రై చేస్తారు. అల్లరి నరేష్ రాజుతో బాగా ట్రై చేస్తారు అనమాట. ఈ సినిమాలో నాగార్జున గారి ఎనర్జీ లెవెల్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ కీరవాణి గారి మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ డైరెక్షన్ కూడా అద్భుతం, సూపర్ ఉందన్నమాట. అండ్ సంక్రాంతికి హనుమంత్ పాటు నాసామి రంగా కూడా సంక్రాంతి విన్నర్ బరిలోని ఉందన్నమాట. సో మొత్తానికి కింగ్ నాగార్జున అలాగే అల్లరి నరేష్ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చాలా మూవీస్ తర్వాత బేసిక్ గా మనకి కామెడీ హీరో అంటే అల్లరి నరేష్ గుర్తొస్తారు. కాకపోతే కొన్ని తెలుసు కదా, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక బ్యాడ్ డేస్ కూడా ఉంటాయి, అది కామన్ అది. సో ఇది మళ్ళీ మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అల్లరి నరేష్ గారు. అండ్ ఇదే విషయం ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు అల్లరి నరేష్ గారు. లైక్ ఇలా కింగ్ నాగార్జున గారు నాకు మంచి లైఫ్ ఇచ్చారని. సో నిజంగా అల్లరి నరేష్ గారు కామెడీ అయితే మాత్రం చించేస్తాడు. నిజంగా సినిమాలో మాత్రం చాలా చాలా బాగుంది. రాజ్ తరుణ్ నాకు అంతగా అనిపించలేదు కానీ బట్ మన అల్లరి నరేష్ గారు నాగార్జున గారు అయితే మాత్రం మొత్తం ఈ షో అంతా ఈ సినిమా అంతా వాళ్ళిద్దరిదే అనమాట. సో సినిమా అయితే మాత్రం మళ్ళీ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. సో మీరైతే కన్ఫర్మ్ గా చూడండి. మీరు కానీ మూవీ చూడకపోతే మీరు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అవుతున్నారు. సో ఖచ్చితంగా చూడండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీవీ టాక్స్. బాయ్.